హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీలో ఎంతమందికి తెలుసండి ఈ కాయలేంటో? ప్లీజ్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దీన్ని ఉస్తికాయ అంటారు మా సైడ్ అయితే. సో ఇంగ్లీష్లో వచ్చి టర్కీ బెర్రీ, ఈవెన్ తమిళ్లో వచ్చి సుందెకాయ, కన్నడలో కుందెనకాయ అంటారనమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయండి. సో 1 by 1 చెప్పుకుందాం. నేనైతే ఇది వీక్లీ వన్స్, మంత్లీ 2-3 సార్లు అయితే ఖచ్చితంగా చేస్తాను ఇంట్లో. ఉమెన్స్కి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండే వాళ్ళకు చాలా మంచిదండి. క్రమాన ఇది యూజ్ చేయడం వల్ల, డైలీ మీన్స్ వీక్లీ మనం తినడం వల్ల మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట ఇందులో. అది మన బాడీకి చాలా అవసరం. ఫైబర్ ఉంటుంది. బీపీ, షుగరు, హార్ట్ అటాక్స్ కూడా తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్, ఒంట్లో రక్తం శాతంని పెంచుతుంది. ఇంకా డైజెషన్ విషయంకి వస్తే కొంతమందికి రెగ్యులర్గా డైజెస్ట్ అవ్వదండి. తిన్న వెంటనే వెళ్ళిపోయేది, వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంటుంది డైజెస్టివ్ సిస్టంలో. సో అలాంటి ప్రాబ్లమ్స్ను కూడా క్యూర్ చేస్తుంది. నెక్స్ట్ హార్ట్ బెనిఫిట్స్ వచ్చి ప్రోటీన్ ఉండడం వల్ల స్ట్రెంగ్తన్ మన మజిల్కి, కార్డియాక్ని మజిల్స్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట ఈ వెజిటేబుల్. ఏది? ఉస్తికాయ. సో ప్రొటెక్ట్స్ అగేనెస్ట్ లంగ్ క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. నెక్స్ట్ అల్సర్ తెలుసా అండి? స్టమక్ అల్సర్స్ ఉంటాయి, అవి అస్సలు రాకుండానే చేస్తుంది. బోన్స్కి, మన టీత్కి చాలా స్ట్రాంగ్నెస్ని, హెల్త్ని ఇస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ వదిలేసి ఇంజెక్ట్ చేసి బాడీ పెంచిన చికెను, మటన్ ఎందుకండి అలా తింటారు? ప్లీజ్ దయచేసి తినకండి. అసలే మన ఆరోగ్యాలు బాగాలేవు. అన్నీ ఇంజెక్ట్ చేసి కెమికల్ కలిపిందే. ప్లీజ్ దయచేసి ఇలాంటి మంచి ఉపయోగాలు ఉన్న ఇవి బాగా ఈజీగా దొరుకుతాయండి. ఉస్తికాయ ఎక్కడంటే అక్కడ, ఈ ప్లాంట్స్ కూడా ఈజీగా పెరుగుతాయి. దానికి ఇదే వెదర్ ఉండాలి అని కూడా ఏం లేదు. సో దీంట్లో పచ్చడి చేసుకోవచ్చు, తాలింపు పెట్టుకోవచ్చు, ఇలా నేను చేసిన పప్పులాగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మన లివర్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ పిల్లలకి అలవాటు చేయండి. ఓకే, ప్లీజ్ కీప్ వాచింగ్ పల్లవీస్ వరల్డ్. థ్యాంక్ యూ. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.